నమస్కారం. ఈరోజు మన దగ్గర యోగిని మంత్రాల గురించి ఒక ఆసక్తికరమైన యూట్యూబ్ స్క్రిప్ట్ ఉంది. అవునండి. అంటే విజయం, కీర్తి, పేరు, సంపద ఇలాంటివి సాధించడానికి ఈ మంత్రాలు ఎలా పనిచేస్తాయో ఇది వివరిస్తోందన్నమాట. హ్మ్. దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అసలు యోగినులంటే ఎవరు? మంత్రపఠనం ఎందుకంత ముఖ్యం? ఇంకా నలుగురు యోగినుల గురించి ఈ స్క్రిప్ట్లో ఏముందో చూద్దాం. సరే. ఈ సమాచారం ప్రకారం చూస్తే యోగినులు అంటే మ్మ్, దైవిక స్త్రీ శక్తులు అంట. అవును. ఆ ప్రఖ్యాత 64 యోగినులున్నారు కదా, చౌసత్ యోగిని సంప్రదాయం అందులో భాగమట వీళ్ళు. కరెక్ట్. శ్రీకృష్ణుడి పర్యవేక్షణలో ఉండే యోగమాయా శక్తులని, అంటే భౌతిక ప్రపంచంలో మహామాయగా కనిపిస్తారని. ఆ! దేవతలకు అవసరమైన స్కిల్స్ అందిస్తారని గూడా ఈ మూలం చెప్తోంది. అవును. శ్రీకృష్ణుడి సోదరి దేవి సుభద్రకు కూడా ఇందులో ఒక ప్రత్యేక స్థానముందని అంటున్నారు. హ్మ్. ప్రతి యోగిని కొన్ని, అంటే భావోద్వేగాలు, ఆలోచనలు, సంపద, శక్తి ఇలా వేర్వేరు అంశాలని నియంత్రిస్తారట. అవును. ఇక్కడ ఇంకో విషయం చూడండి. యోగిని ఆలయాలున్నాయి గదా! హరిపూర్, జబల్పూర్ లాంటివి. విన్నాను. వాటి నిర్మాణం గురించిన ప్రస్తావన కూడా ఉంది స్క్రిప్ట్లో. పైకప్పు లేకుండా వృత్తాకారంలో ఉంటాయట. ఓ, అలాగా? దానర్థమమంటారు? అదే విశ్వం యొక్క అనంతత్వాన్ని, అంటే హద్దులు లేని స్వేచ్ఛను సూచిస్తుందని చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్. అంతేకాదు, ఆచారాలు, కులం, ఆడ మగ భేదం ఇలాంటివేవీ లేకుండా ఎవరు స్వచ్ఛమైన మనస్సుతో పిలిచినా ఈ శక్తులు సహాయం చేస్తాయని కూడా నొక్కి చెప్తోంది ఈ సమాచారం. చాలా మంచి విషయం అది. సరే, మరి మంత్ర పఠనం గురించి ఏముంది ఇందులో? దాని ప్రాముఖ్యత ఏంటి? ఆ మంత్రపఠనమనేది, అంటే మన అంతర్గత ఫ్రీక్వెన్సీని విశ్వశక్తితో కనెక్ట్ చేస్తుందని ఈ సమాచారం వివరిస్తోంది. హ్మ్. ముఖ్యంగా 108 సార్లు జపించడం వెనుక కారణాలు కూడా చెప్పారు. అవునా? 108 అనేది ఎందుకంత ప్రత్యేకం? అదే, అది యాదృచ్ఛికం కాదట. మన శరీరంలో 108 నాడులుంటాయి గదా, అవన్నీ హృదయ చక్రంలో కలుస్తాయని. ఓ. ఇంకా జ్యోతిష్యం ప్రకారం 12 రాశులు, 9 గ్రహాలు గుణిస్తే 108 వస్తుంది కదా, అవును, అవును. అలాంటి కారణాలున్నాయని పేర్కొంది. సాయంత్రం, అంటే సంధ్యా సమయంలో జపిస్తే మంత్రశక్తి ఇంకా పెరుగుతుందని కూడా సూచిస్తున్నారు. ఓకే, బావుంది. సరే, మరిప్పుడు ఆ నిర్దిష్ట యోగినుల గురించి చూద్దామా? మొదటగా విజయం కోసం కరాకాళి. ఆ కరాకాడి. ఉమ్, మంత్రమొచ్చేసి కరాకాళి 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 నమః. ఇది మన వృత్తిలో గాని, లక్ష్యాల్లో గాని అడ్డంకుల్ని తొలగిస్తుందని, ఏకాగ్రత, సంకల్పశక్తి పెంచుతుందని. ఆ శత్రువుల నుండి రక్షణ కూడా ఇస్తుందని ఈ స్క్రిప్ట్ చెప్తోంది. అవును. ముఖ్యంగా మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆలస్యమవుతుంటుంది కదా, ఒక రకమైన జడత్వం. అవును, ప్రోక్రాస్టినేషన్ లాంటిది. అలాంటి వాటిని అధిగమించడానికి ఇది హెల్ప్ చేస్తోందని ఈ సోర్సు సూచిస్తోందనమాట. ఓకే. తర్వాత పేరు, ప్రతిష్టలు. దానికోసం చర్చిక. మంత్రం చర్చిక 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 నమః. చర్చిక. ఇది కళాకారులకు, టీచర్లకు, లీడర్లకు బాగా ఉపయోగపడుతుందని, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుందని, గౌరవాన్ని పెంచుతుందని ఉంది. ఇది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. అంటే మన మాటల్నే సత్యంతో, సరైన ఇంటెన్షన్తో అనుసంధానం చేస్తే ఆ, అప్పుడు సమాజంలో పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వస్తాయనేది దీని వెనుక ఉన్న భావనలాగా స్క్రిప్ట్ వివరిస్తోంది. మన మాటలకు బలం చేకూరుస్తుందన్నమాట. బావుంది. ఇక బాగా పేరు రావడానికి, అంటే విస్తృతమైన కీర్తి కోసం వాయువీణ అనే యోగిని. వాయువీణ. మంత్రం వాయువీణ 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 నమః. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుంటారు కదా, అవును. పబ్లిక్ స్పీకర్లు, వాళ్లకిది బాగుంటుందని, గాలిలాగా కీర్తిని వ్యాపింపజేస్తోందని, దైవిక కృపను కూడా ఆకర్షిస్తోందని ఉంది. అవును. ఈ యూట్యూబ్ సమాచారంలో ఒక మంచి పోలిక వాడారు దీనికి. అవునా? ఏంటది? గాలి శబ్దాన్ని ఎలా దూర ప్రాంతాలకు తీసుకెళ్తుందో హ్మ్. అదేవిధంగా వాయువీణ శక్తి మన పేరు ప్రఖ్యాతుల్ని నలుదిక్కులా వ్యాపింపజేస్తోందని వివరిస్తోంది. అర్థమైంది. గాలిలాగా అన్మాట. అలాగే. సరే, ఇక డబ్బు, సంపద, ఆర్థిక విషయాలకొస్తే వ్యక్తంనా మంత్రం వ్యక్తంనా 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 నమః. విత్తంనా. ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడం, కొత్త ఆదాయ మార్గాలను తీసుకురావడం, ఉన్న సంపద నష్టపోకుండా కాపాడటం, ఇలాంటి ప్రయోజనాలున్నాయని స్క్రిప్ట్లో చెప్పారు. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు చూడండి. సంపద అంటే కేవలం డబ్బు పోగు చేసుకోవడం దురాశ కాదట. హ్మ్. గౌరవంగా, సరైన పద్ధతిలో సంపాదించినప్పుడు అది లక్ష్మీ స్వరూపం అవుతుందని. ఆ సంపద సరైన ఉద్దేశంతో ప్రవహించేలా,
అంటే మంచి పనులకు ఉపయోగపడేలా విక్తంనా శక్తి చూస్తుందని ఈ మూలం చెప్తోంది. ఓ అంటే కేవలం డబ్బు రావడమే కాదు, అది నిలబడటం, మంచికి ఉపయోగపడటం కూడానా? అవును, ఆ రకంగా అనమాట. ఓకే. చివరగా ఈ మంత్ర సాధన ఎలా చేయాలి అనే దాని గురించి కూడా కొన్ని సూచనలున్నాయి. ప్రాక్టీస్ ఎలాగని. అవును. ప్రతి మంత్రాన్ని సాయంత్రం పూట 108 సార్లు జపించాలని, వీలైతే రుద్రాక్షమాల, నెయ్యి దీపం వాడమని, హ్మ్, తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చోవటం, కనీసం 21 రోజులు చేయడం. 21 రోజుల సరే. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ స్వచ్ఛమైన స్వరం అన్నారు కదా, అంటే చిత్తశుద్ధితో చెయ్యాలని నొక్కి చెప్పారు. అవును, అది చాలా ముఖ్యం. ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉండాలి. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ యూట్యూబ్ స్క్రిప్ట్, యోగినులు, మంత్రాలు వీటిని కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా మన రోజువారీ జీవితంలో విజయం, కీర్తి, సంపద లాంటి వాటిని సాధించే సాధనాలుగా చూపిస్తోంది. ఇదొక ఆసక్తికరమైన కోణం. నిజమే. ప్రాచీన సంప్రదాయాలను, తాంత్రిక పద్ధతులను ఇప్పుడు మనకున్న ఆధునిక ఆశయాలతో, అంటే కెరియర్ గ్రోత్, సోషల్ రికగ్నిషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, వీటితో కలపడానికి ఈ సమాచారం ప్రయత్నిస్తోంది. అవును. మంత్రం భాష, దాని అర్థం మనకు పూర్తిగా తెలియకపోయినా సరే, కేవలం ఆ శబ్దం, ఆ వైబ్రేషన్కే ఒక శక్తి ఉంటుందనే ఆలోచన చాలా కీలకమైనదిగా అనిపిస్తుంది ఇందులో. కరెక్ట్. ఈ చర్చ అంతా విన్నాక నాకో ఆలోచన వస్తోంది. ఏంటది? రాలు అని ఈ మూలం సూచిస్తుంటే, అసలు వాస్తవికత యొక్క స్వభావం గురించి ఈ ప్రాచీన సంప్రదాయాలు ఏం గ్రహించి ఉండొచ్చు అంటారు? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. శబ్దానికి అంత శక్తి ఉందా? ఏమో.